నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ మామ. తెలంగాణలో సర్ ప్రక్రియ కారణంగా గల్లంతైన ఓట్ల కారణంగా ఏ పార్టీకి నష్టం కలుగుతోంది? తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? నెల్లూరు టీడీపీ నేతలు వైసీపీకి ధీటుగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారా? వైఎస్ జగన్ ఇచ్చే టాస్క్లకు బొత్స సత్యనారాయణ భయపడుతున్నారా? ఇలాంటి కథనాలతో ఇవాల్టి పొలిటికల్ మామ మీ ముందుకు వచ్చింది. తెలంగాణలో ఓట్ల ముసాయిదా జాబితా రాజకీయ పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. సర్ ప్రక్రియ ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 73 లక్షల మందికి పైగా ఓటర్లు గల్లంతయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇందులో కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 43 లక్షల ఓట్లు మిస్ అయ్యే ఛాన్స్ ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. భారీ స్థాయిలో గల్లంతవుతున్న ఈ ఓట్లతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి నష్టం కలగబోతుంది? ముసాయిదా జాబితా తర్వాత ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు రాజకీయ పార్టీలు వేయబోయే అసలు వ్యూహాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ వ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ అధికారికంగా ముగిసింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత బయటకొస్తున్న గణాంకాలు రాజకీయ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఈ నెల 17న విడుదల కాబోయే ముసాయిదా ఓటర్ల జాబితాలో ఎంతమంది పేర్లు ఉండబోతున్నాయి, ఎంతమంది పేర్లు తొలగించబడతాయి అన్నదానిపై పార్టీలన్నీ తమ సొంత లెక్కల్లో మునిగిపోయాయి. తాజా అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 73,38,000 మంది ఓటర్ల పేర్లు డిలీట్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లోనే దాదాపు 43 లక్షల ఓట్లు గల్లంతయ్యే సూచనలుండడం అన్ని పార్టీలను టెన్షన్ పెడుతోంది. త్వరలో ప్రతిష్టాత్మకమైన జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇంత భారీ స్థాయిలో ఓట్లు డిలీట్ అయితే ఆ ప్రభావం నేరుగా తమ ఓటు బ్యాంకుపై పడుతుందని నాయకులు ఆందోళన చెందుతున్నారు. గ్రేటర్ పరిధిలో ఏ పార్టీ భవితవ్యాన్ని అయినా మార్చేసే స్థాయిలో ఈ మిస్సింగ్ ఓట్లు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుండి డిలీట్ కాకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని అధికార కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచి తన శ్రేణులను అప్రమత్తం చేస్తూనే ఉంది. సర్ ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా అధ్యక్షులకు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఓటర్ల నమోదుపై ఏమాత్రం దృష్టి పెట్టని కొంతమంది ఎమ్మెల్యేలకు గత నెల చివరి వారంలోనే ఆయన గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. స్వయంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోనే దాదాపు 34,000 మంది ఓటర్ల పేర్లు డిలీట్ అయినట్లు ప్రాథమిక సమాచారం రావడం గమనార్హం. మరోవైపు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తరచుగా జూమ్ కాన్ఫరెన్స్లు నిర్వహించి స్థానిక నాయకులను, బూత్ లెవెల్ ఏజెంట్లను అలర్ట్ చేశారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఈ వార్నింగ్లు ఏవీ ఆశించిన స్థాయిలో పనిచేయలేదని తెలుస్తోంది. దీంతో ఈ నెల 18 తర్వాత సిట్టింగ్ స్థానాలపై ప్రత్యేక రివ్యూ నిర్వహించి అర్హులను తిరిగి చేర్పించేలా పీసీసీ ఒక యాక్షన్ ప్లాన్ రూపొందిస్తోంది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సైతం సర్ కారణంగా భారీ స్థాయిలో ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందని ముందుగానే పసిగట్టింది. ఈ ప్రక్రియలో ప్రజలకొచ్చే సందేహాలను ఎలా నివృత్తి చేయాలి, బీఎల్ఓలకు ఎలాంటి డాక్యుమెంట్లు చూపించాలనే దానిపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ శ్రేణులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సవివరంగా వివరించారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని నియోజకవర్గాలపై కేటీఆర్ ప్రత్యేక రివ్యూ సమావేశాలు నిర్వహించి క్యాడర్ను అప్రమత్తం చేయగా మాజీ మంత్రి హరీష్ రావు సైతం పలు ప్రాంతాల్లో పర్యటించారు. అగ్రనేతలు ఇంతలా శ్రమించినప్పటికీ గ్రేటర్ పరిధిలో ఏకంగా 43 లక్షలకు పైగా పేర్లు గల్లంతవుతూ ఉండడం గులాబీ పార్టీకి ఏమాత్రం మింగుడు పడ్డం లేదు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో ఓట్లు మిస్ అవుతున్న మెజారిటీ నియోజకవర్గాలన్నీ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేతిలోనే ఉన్నాయి. దీంతో ఈ భారీ ఓట్ల గల్లంతుతో జరగబోయే పొలిటికల్ డ్యామేజ్ను ఎలా కంట్రోల్ చేయాలన్న దానిపై బీఆర్ఎస్ అంతర్గతంగా తీవ్ర కసరత్తు ప్రారంభించింది. ఏ ప్రాంతాల్లో తమ సానుభూతి పరుల ఓట్లు గల్లంతయ్యాయో గుర్తించి వాటిని తిరిగి నమోదు చేయించే మెకానిజంపై పార్టీ ఫోకస్ పెట్టింది. మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సర్ ప్రక్రియ మొదలు కావడానికి ముందే మ్యాపింగ్ ప్రాసెస్ సమయంలోనే జరుగుతున్న పరిణామాలను నిశితంగా గ్రహించారు. ఎక్కడెక్కడ ఎక్కువ సంఖ్యలో ఓట్లు డిలీట్ అయ్యే అవకాశం ఉందో అంచనా వేసుకుని మ్యాపింగ్ మ్యాచ్ కాని ఓటర్ల వివరాలను సరైన ఆధారాలతో నమోదు చేయించడంపై ప్రత్యేక దృష్టి సారించారు.
అయినప్పటికీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గల్లంతైన పేర్లలో పాత బస్తీకి చెందిన ఓట్లే గణనీయంగా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 11,26,000 మంది ఓటర్ల ఆచూకీ దొరకలేదని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ వెల్లడించడంతో ఎంఐఎం నేతల్లో గుబులు మొదలైంది. చాంద్రాయణగుట్ట, మలక్పేట్, యాకుత్పురా, కార్వాన్ లాంటి 4 నియోజకవర్గాల్లోనే దాదాపు 6 లక్షల ఓట్లు గల్లంతయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనికి చార్మినార్, బహదూర్పుర, నాంపల్లి ప్రాంతాలను కూడా కలిపితే ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. పాత బస్తీలో ఏకపక్షంగా తగ్గుతున్న ఈ ఓటర్ల సంఖ్య ఎంఐఎం పార్టీని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఓటర్ల తగ్గింపు వ్యవహారం ఇతర పార్టీలన్నింటినీ తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంటే భారతీయ జనతా పార్టీ మాత్రం దీనిని ఒక సానుకూల పరిణామంగా చూస్తోంది. పాత బస్తీ సహా గ్రేటర్ పరిధిలో భారీగా బోగస్ ఓటర్లున్నారని బీజేపీ నాయకులు మొదట్నుంచి ఆరోపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు సర్ ప్రక్రియ ద్వారా ఆ బోగస్ ఓట్లన్నీ క్లియర్ అవుతాయని, ఈ గల్లంతవుతున్న ఓటర్ల సంఖ్య అంతిమంగా తమకే కలిసి వస్తుందని కమలనాథులు బలంగా భావిస్తున్నారు. తాము ముందుగా ఊహించిందే ఇప్పుడు జరుగుతోందని ఆ పార్టీ నేతలు ఒకంత రిలీఫ్ ఫీల్ అవుతున్నారు. క్లీన్ అయిన ఓటర్ల జాబితాతో త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన లబ్ధి చేకూరుతుందని వారు అంచనా వేసుకుంటున్నారు. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు హైకమాండ్ నుంచి ప్రతి నెల జాతీయ నాయకులు రాష్ట్రానికి రాబోతున్నారు. ముసాయిదా జాబితా వెలువడిన తర్వాత తగ్గిన ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా ప్రతి నియోజకవర్గంలో పక్కా వ్యూహరచన చేసేందుకు కమలం పార్టీ సిద్ధమవుతోంది. మొత్తం మీద ముసాయిదా ఓటర్ల జాబితా అన్ని రాజకీయ పార్టీల భవిష్యత్ వ్యూహాలను మార్చేయబోతోంది.